ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ ఫైర్ అయ్యారు. ఎందుకు తనపై మాట్లాడడం కాకుండా రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేసుకోవాలంటూ సెటైర్లు వేశారు. మావా నీకు బాధగా ఉండే పెట్టుకో నీ బాధని, అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే. ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుట్టు పగిలి సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. రీల్స్ అవేవో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూస్తాను, ఏదో అన్నారు. ఎలా జల్లుతారంటే నేను దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి ఓ తెగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నేనేనా? అదే దావోస్ 4 సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే ఒకసారి వెళ్ళి జగన్ అధికారంలోకి వచ్చాక ఒకే ఒక్కసారి దావోస్ ఆర్థిక సదస్సుకు, అది కూడా అన్యమనస్కంగానే హాజరయ్యారు. చాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. బట్రా నువ్వు ఏం చేస్తుంటావు? ఆమె సోషల్ వర్కర్ అంకుల్, ఎవడైనా బాగుంటే అసలు పెట్టుకో. తర్వాత నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తిన్నాల్లో తప్పిపోయిన కుర్రోడ్లాగేమో బిత్తర చూపులు చూసుకొని అంతా బాగానే ఉంది. How much percentage of it was with foreign companies? Sister, no English. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి వెరీ లెంతీ క్వశ్చన్స్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బయటకు వచ్చేసారు. మళ్ళా ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే అబ్బోబ్బో చలి -5 డిగ్రీలు. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. మీరు ఎందుకు దావోస్ వెళ్లడం లేదు అని ప్రశ్నిస్తే చంద్రబాబు వెళ్లి మాత్రం చేసిందేంటి అంటూ వింత చలి అన్నా స్నానం చేయలేము, మా గడ్డ కట్టేసింది, మా సెక్రటరీ పడిపోయాడు అని చెప్పి కబుర్లు ఆడారు. చెప్పు, నువ్వు చెప్పు, వినండి, మీరందరూ వినండి. అంతా చలి ఉంటే స్నానం చేస్తామా అంటూ వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ పలుకులివి. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మరి ఇంకేం చేసావయ్యా అంటే గుడ్డు అంటాడు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? వీళ్ళు కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి అరే అక్కడ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిజంగా 3 రోజుల పాటు మన ఉన్న భౌగోళిక అంశాలు ఎలా ఉన్నాయి, మన కోస్టల్ కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏరియా అంటుంది, ఏ పెట్టుబడులు పెడితే ఇక్కడ వాళ్ళకి లాభాలు చేకూరుతాయి, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలని ఇస్తామని. అంటే అది అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం అని బిల్ గేట్స్ లాంటి వ్యక్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చొని మాట్లాడుకుని ఆయన విడుదల చేయబోయే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారికి బహుకరిస్తే ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీరు? దేశం అంతా గర్వించదగ్గ సిచ్యువేషన్ ని వీళ్ళేమి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అటు చూడు, నన్ను తీరా దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇది ఒక మిథ్య అంటున్నాడు. అంటే 10 సార్లు దావోస్ వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్య అని? చేతులు ఊపుకొని వచ్చి ఇప్పుడు అడిగేసరికి సమాధానం లేక ఇది ఒక మిథ్య, నేను అందరినీ కలవడానికి వెళ్ళాను, లేదు నన్ను అందరూ కలవడానికి వచ్చారని చెప్పుకొని అక్కడికి నీలాంటి యూజ్లెస్. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడి, అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడి తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, నోరు పడిపోయిందా? లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఇది సార్ నా బ్రాండ్.
దయచేసి కొన్ని మిథ్యాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 20 కోట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెడతారా లేదా? నేను కావాలని మాట్లాడిన నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. దీని గురించి ఏం చేస్తారనేటువంటి వేచి చూద్దాం. తప్పుడు వాక్యాలు చేస్తూ తీరా అడిగితే మేము వచ్చిన 7 నెలల్లోనే 3 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చామన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. రాజీనామా చేసిన తర్వాత అది ఎవరికి వెళ్తుంది ఏంటి వెళ్తుంది అనేటువంటిది అనవసరం. ఎర్రకాసు మాటలు మాట్లాడమంటే తాట దేస్తా యాదవని యాదవ. వారి వ్యక్తిగతమైనటువంటి కారణాలతో రాజీనామా చేస్తామని చెప్పారు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. దానికి గల కారణాలను ఆయనే వివరించారు. నేను లేకపోతే నాలాంటి 1000 మందిని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయగలరు అనేటువంటి మాట వారే చెప్పారు. ఇదే మూడోది అయిపోయింది. ఇడు మళ్ళీ ఫస్ట్ వచ్చేసాడు. మొట్టమొదటిసారిగా ఈ అడుగులు పడతా ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి. నీకు అర్థమవుతుందా? నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.